హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆర్డిటి ద్వారా చాలా మంది విద్యార్థులు గతంలో ఉన్నత చదువులు అభ్యసించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్డిటి వారి పథకం అనేది ఆగిపోయింది. తిరిగి ఈ 2026 సంవత్సరంలో ఆర్డిటి వారు స్కాలర్షిప్ మరియు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ను తిరిగి ఈ సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నారు. మరి గతంలో ఆర్డిటి సెట్ అనేది ఎవరైతే 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నారో అటువంటి విద్యార్థులకు మరలా ఆర్డిటి సెట్ అనేది నిర్వహించి ఆ విద్యార్థులను ఎంపిక చేసేవారు. కాకపోతే ఈ సంవత్సరం అటువంటి ఆర్డిటి సెట్ ఏది లేకుండా నేరుగా విద్యార్థులు 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది అంటూ మరి ఆర్డిటి వారు ఈ రోజు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని విడుదల చేయడం జరిగింది. అలాగే మరి మంచి మార్కులు 10వ తరగతిలో వచ్చేటటువంటి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆర్డిటి సెట్ కు దరఖాస్తు చేసుకోండి. మెరిట్ కుటుంబ పరిస్థితుల ఆధారంగానే ఈసారి ఎంపిక. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఆర్డిటి సెట్ కు దరఖాస్తులను చేసుకోవాలని ఏటీఎల్ సంజీవ రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతిలో 520కి పైగా మార్కులు పొందిన వారు స్పెషల్ సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రాంలకు అర్హులని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కి అర్హులని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ లో 430కి పైగా మార్కులు పొందిన వారు స్పెషల్ సెమీ స్కాలర్షిప్ కు అర్హులని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 450కి పైగా మార్కులు సాధించిన వారు సెమీ స్కాలర్షిప్ కు అర్హులని అన్నారు. ఇక తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే ఆర్డిటి సెట్ కు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తులను ఆయా మండలాల్లోని ఆర్డిటి ఏరియా కార్యాలయాల్లో అందజేస్తారని అన్నారు. ఈ సంవత్సరం ప్రవేశ పరీక్ష లేదు. ఈ ఏడాది ఆర్డిటి సెట్ కు ప్రవేశ పరీక్ష ఉండదని అన్నారు. మెరిట్ విద్యార్థి యొక్క కుటుంబ ఆర్థిక స్థితిగతులను బట్టి ఎంపిక ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అర్హులు కాదని అన్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు 15,000 రూపాయల వేతనం పొందే చిరుద్యోగుల పిల్లలు మాత్రమే అర్హులని అన్నారు. అవసరమైన పత్రాలు ఇవి: దరఖాస్తుకు విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, 10వ తరగతి మార్కుల జాబితా, ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన రేషన్ కార్డు, విద్యార్థి ఫోటో, కుల ఆదాయ ధృవీకరణ పత్రాల ప్రతులు దరఖాస్తుకు జతపరిచి ఆయా మండలాల్లోని ఆర్డిటి ఏరియా కార్యాలయాల్లో విద్యార్థులు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. కాబట్టి మరి ఈ ఏడాది ఆర్డిటి సెట్ పరీక్ష అనేది ఉండదు. నేరుగా మెరిట్ మరియు విద్యార్థి యొక్క కుటుంబ ఆర్థిక స్థితిగతులను బట్టి ఎంపిక చేయడం జరుగుతుంది అని పేర్కొనడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పిల్లలు ఈ ఆర్డిటి సెట్ కు అర్హులు కాదని, ప్రైవేట్ లో కూడా పనిచేస్తున్నటువంటి వారు 15,000 రూపాయల లోపు వేతనం పొందుతున్నటువంటి వారు మాత్రమే అర్హులు అంటూ పేర్కొనడం జరిగింది. దాంతో పాటు 10వ తరగతిలో ఇన్ని మార్కులు వచ్చినటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. గతంలో అయితే మరి ఈ మార్కుల పైన వచ్చినటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే వారికి మరలా ఆర్డిటి సెట్ అనే పరీక్ష నిర్వహించి ఎంపిక చేసేవారు. మరి ఈసారి మెరిట్ కుటుంబ పరిస్థితుల ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఆర్డిటి సెట్ పరీక్ష అనేది ఈ సంవత్సరం ఉండదు అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక త్వరలోనే 10వ తరగతి ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఆ 10వ తరగతి ఫలితాల్లో ఇక్కడ పేర్కొన్నటువంటి మార్కుల కన్నా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారు వారి మండలాల్లో ఉన్నటువంటి ఆర్డిటి ఏరియా కార్యాలయాల్లో విద్యార్థులు మరి ఇక్కడ తెలియజేసినటువంటివన్నిటి కూడా జత చేసి అప్లికేషన్స్ ను మరి ఆర్డిటి కార్యాలయాల్లో అందజేయాలి అంటూ ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఈ సంవత్సరం అయితే ఆర్డిటి సెట్ పరీక్ష అనేది ఉండదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది ఆర్డిటి సెట్ 2026కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఆర్డిటి విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.